పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దారిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలిశారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే క్వార్టర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో. వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూనీ చేసే కార్యక్రమం చేస్తే, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ, రైతులకు మంచి చేస్తూ 89 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మరో 35 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కనీసం రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, బకాయిలు కానీ, కనీసం రైతులకు క్రషింగ్ పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా 35 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. 24,000 మంది రైతు కుటుంబాలు పొట్టగొడతా ఉన్నారు. రైతులు ఇవాళ ఆక్రమణ చేస్తూ నాకు కనపడి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరో పక్కనే బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు. నక్కపల్లిలో ఇప్పటికే 4,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మత్స్యకారులు 10 మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చెయ్య